హలో అండి. నేను ఈ రోజు చేస్తున్న ఈ వీడియో గురించి అయితే కొంతమంది, ఇంకా చెప్పాలంటే చాలా మంది వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించి, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నేను నెగిటివ్ చెప్తానా, పాజిటివ్ చెప్తానా చూడాలని. సో పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెట్టేస్తే అక్కడ ఏది ఉందో అదే చెప్తాను. ఎందుకంటే నిజాలు మాట్లాడతాము, జనాల్ని మొక్కకుండా కాపాడడమే నా ఛానల్ యొక్క లక్ష్యం. సో చూస్తున్నాను, మీకు తెలుసు కదా, నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. ననక్రామ్ కూడా నార్సింగ్ ఏరియా, హైదరాబాద్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఉండే వాళ్ళు చాలా మందికి తెలిసిన ఏరియా ఇది. ఇది చాలా మంచి ఏరియా అని కూడా చెప్పొచ్చు. సో మరి ఇలాంటి ఏరియాలో సైకిల్ ట్రాక్ అనేది ఒకటి ఉంది. సైకిల్ ట్రాక్ పక్కనే, అంటే రింగ్ రోడ్ సైకిల్ ట్రాక్ పక్కనే ఆనుకునే ఒక పెద్ద ప్రాజెక్ట్ పేర్లు చెప్పకూడదు, మీకు తెలుసుకోదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే కట్టడం జరిగింది. ఇంకా రాజులు నివసించే అంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అది. సో దాదాపు 35 నుంచి 40 ఫ్లోర్ల వరకు హైట్, ఒక 10 కంటే ఎక్కువ టవర్స్, ఒక 3,000 నుంచి 3,500 ఫ్లాట్లు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనేది. సో ఇక్కడ మరి కొంటే బెనిఫిటా లాసా అనేది చెప్పాలంటే ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, అన్ని చాలా క్లియర్ గా వివరంగా వివరించి చెప్తాను. సో ఫస్ట్ ప్లస్ పాయింట్ మాట్లాడేస్తున్నాము. ప్రాజెక్ట్ కడుతున్న కంపెనీ అయితే ఉందో అది చాలా పెద్ద కంపెనీ. సో వాళ్ళ కన్స్ట్రక్షన్ బాగుండిద్ది, వాళ్ళ డీలింగ్ బాగుండిద్ది, చెప్పిన టైం కడతారు అనే పేరుంది. సో అదొకటి ప్లస్ పాయింట్. రెండు, లొకేషన్ హైలైట్. రింగ్ రోడ్ పక్కన, సైకిల్ ట్రాక్ పక్కనే, చుట్టూ పచ్చదనం అవన్నీ కూడా బాగానే ఉంటాయి. సో పెద్దగా పొల్యూషన్ ఉండదు, కానీ ట్రాఫిక్ ఉంటుంది. సో మూడు వచ్చేసి పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎక్కువ మంది పరిచయం అయ్యే ఛాన్స్ ఉండిద్ది, క్లబ్ హౌస్ ఉండిద్ది, అది ఉండిద్ది, ఇది ఉండిద్ది, కాబట్టి ఆ రకంగా కూడా ప్లస్ పాయింట్. ఇంకా 4 వచ్చేసి రీసేల్ వాల్యూ డెఫినెట్ గా ఉండిద్ది. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి పేరు ఆటోమేటిక్ ఉంటుంది. కాబట్టి పైన పట్టారో లోన లొటారో ఇట్లాంటివి ఉన్నా కూడా రీసేల్ వాల్యూ డెఫినెట్ గా ఉంటుంది. సో ఇవి ప్లస్ పాయింట్స్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం అసలు కథలోకి వెళ్దాం. ఈ ప్రాజెక్ట్ లో ఈ వీడియో గురించి కొంతమంది వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు నాకు పర్సనల్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్స్. సో పైన పట్టారో లోన లొటారో. సో ఎందుకంటే కన్స్ట్రక్షన్ చెప్పిన టైంకి ఇవ్వట్లేదు వీళ్ళు. ఈ ఇయర్ లో ఈ టైంలో అన్న కాడ 1 year 1.5 year లేట్ అయిపోతుంది, మైనస్. అండ్ బయటకు వచ్చే వే ఒకటే ఉంది. సో ఒకటే ఉండడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అంటే సైకిల్ ట్రాక్ పక్కనే, అది చిన్న రోడ్డు. మళ్ళీ రింగ్ రోడ్ ఎక్కితే ఓకే, ఆ రింగ్ రోడ్ ఎక్కడానికి, ఈ లోపల ఎంటర్ అవడానికి, బయటికి రావడానికి వచ్చేది ఏదైతే ఉందో అది కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అన్నిటికంటే బిగ్గెస్ట్ మైనస్ వాటర్ ప్రాబ్లం. ఏంటి ఇంత ప్రతి ప్రాజెక్ట్ లో వాటర్ ప్రాబ్లమా అని మీరు అనుకోవచ్చు, బట్ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లమ్ తో పాటు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ పైన సీలింగ్ దగ్గర అక్కడక్కడ వాటర్ లీకేజెస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయంట చాలా ఫ్లాట్స్ లో. షాక్ అయిపోతున్నారా, అవి కూడా ఉన్నాయంట. సో ఇంక ఈ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అయితే 1,30,30,00,000 నుంచి 1,40,00,000 అవుతుంది. అదే త్రిబుల్ బెడ్రూమ్ అయితే 1,70,75 నుంచి 2 కోట్ల దాకా అవుతుంది. సో మరి అంత పెట్టి అపార్ట్మెంట్ కొన్నప్పుడు అక్కడ సీలింగ్ దగ్గర వాటర్ లీకేజ్లు, లేదంటే నీళ్ళు రావట్లేదు, అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలి నీళ్ళు రావట్లేదు అంటే చాలా వరస్ట్గా ఉండేది తీసిపెడతాం. కాబట్టి ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే పెద్ద కమ్యూనిటీ కదా, ఆ పెద్ద కమ్యూనిటీలో మేము ఆల్రెడీ ఉండి సత్యం కాబట్టి దానికి తగ్గట్టే పాలిటిక్స్ ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. ఒక 4-5 గ్రూపులు ఏర్పడతాయి. ఎందుకంటే 3,400 ఫ్లాట్లు అంటే 3,400 ఫ్యామిలీలు అందరూ కలిసి ఒకటే చెత్త నీరు కింద ఉందో అని ఎవడో అనుకోడు. ఎవడి ఈగో వాడిది, ఎవరి పాలిటిక్స్ వాళ్ళది. కాబట్టి రేపనే రోజు ఈ క్లబ్ హౌస్ దగ్గర కానీ ఏదైనా చేయాలి, ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. అది ఏ కమ్యూనిటీలో అయినా ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ అనే కాదు, ఎక్కడైనా ఉంటుంది. సో ఇంతే కాకుండా ఇది 35 నుంచి 40 ఫ్లోర్ల టవర్లకి ఒక 12-14 వరకు బాగానే ఉంటుందంట. ఆ తర్వాత 16, 18, 20, 25 దాటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. పెద్దవాళ్ళ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అసలు. సో కాబట్టి 18 ఫ్లోర్లు ఆ పైన కొనుక్కునే వాళ్ళు అయితే ఒకసారి ఆలోచించి కొనుక్కోవాలి. సో ఇట్లా మైనస్లు ప్లస్లు ఉన్నాయి. బట్ గ్రేటర్ కమ్యూనిటీలో ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మనకి ఏం కావాల్సిన అందుబాటులో ఉంటాయి. సో కొంచెం పెద్దవాళ్ళం కానీ పిల్లలు కానీ ఇంట్లో వదిలేసి వెళ్ళినా మనం భయపడకూడదు. కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్లు చేసే వాళ్ళకి ఇలాంటివి బెస్ట్ చాయిస్ లాగా వాళ్ళు ఆలోచించుకుంటారు. సో దాంతోపాటు రీసేల్ వాల్యూ అనేది ఎప్పుడు ఉంటుంది పెద్ద పెద్ద వాటిలో తీసుకుంటే. సో చిన్న చిన్న ఇవి ఉండవా అంటే ఉన్నాయి, బట్ ప్రతి చోట ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి, ప్రతి చోట అని కాదు చాలా చోట్ల ఉన్నాయి. సో కంపెనీ నేమ్ బెటర్ గా ఉంది కదా అని చెప్పేసి గుడ్డిగా నమ్మేయకుండా వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసి, ఈ నువ్వు రేటు పెడుతున్నావు కదా, 1,40,00,000, 1,50,00,000 అంటే తక్కువ కాదు కదా, అది కూడా ఒక అపార్ట్మెంట్ కి, అది కూడా డబుల్ బెడ్రూమ్ కి. సో నేను మరి అంత వాల్యూ పెట్టినప్పుడు అంత వాల్యూ అక్కడ చేస్తుందా లేదా,
కేవలం కంపెనీ పేరు చూడడానికి బిల్డింగ్ హైట్ గా ఉన్నాయి, డిజైన్ బాగుందని కొనేం కదా. ఎంత బిల్డింగ్ బాగున్నా రోజు ఆ బయట నుంచి ఇలా చూస్తే కూర్చోం మనం. లోపల ఉండేదే మనకి ఇంపార్టెంట్. మన రూమ్ ఎలా ఉంది, మన వాష్రూమ్ ఎలా ఉంది, మన బెడ్రూమ్ ఎలా ఉంది, పైనుంచి వాటర్ కారుతున్నాయా, వాటర్ రావట్లేదా, వెంటిలేషన్ ఉందా లేదా, ఇవి కదా చూసుకోవాలి. కాబట్టి అక్కడ కొనడానికి చాలా మంది సాఫ్ట్వేర్లు నా సర్కిల్లోనే ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఆ స్కీమ్ కూడా చేస్తారు అండి. స్కీమ్ స్కామ్ లేదు, ఇదే అవైలబుల్ ఉంది, ఇదే అవైలబుల్ ఉంది. సపోజ్ కార్నర్ పెట్టి అడిగితే లేదంటారు, నార్త్ సైడ్ అడిగితే లేదంటారు, ఈ వెస్ట్ సైడ్ అడిగితే లేదంటారు. 2-3 ఉన్నాయని చెప్తారు. అంత సీన్ లేదు అక్కడ. అవైలబుల్ లో చాలా ఫ్లాట్స్ ఉంటాయి. కానీ కస్టమర్ కి ఏంటంటే వాళ్ళకి ఏదైతే వెళ్ళదనుకుంటారో ముందు అది అంతగడమని చూస్తారు. కాబట్టి మీరు డెఫినెట్ గా కొనాలనుకుంటే ఒకటికి 10 సార్లు మొత్తం అంతా తిరిగి నాకు ఈ మూల ఈ ఫ్లాటే కావాలని అడిగితే డెఫినెట్ గా మీకు పని అయ్యింది. అంతేకాకుండా ప్రతిదీ క్లియర్ గా రాయించుకోండి. అక్కడ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే నెలకి మీరు రెంట్లు కట్టినట్టే, కంపెనీలే పేరుకి, కానీ నెలకి రెంట్ కడితే ఎలా ఉంటుంది ఆ రేంజ్ లో మెయింటెనెన్స్. సో మరి నువ్వు అంత కాస్ట్ పెట్టి ప్లాట్ కొని అంత మెయింటెనెన్స్ కడుతూ మీకు వాటర్ రావట్లేదంటే చుట్టాలతో చిరాగ్గా ఉంటుంది చూసుకోవడానికి. కాబట్టి మంచి ప్రాజెక్టులో కొనడం ఎంత ఇంపార్టెంట్, ఆ మంచి ప్రాజెక్ట్ లో ఉన్న మైనస్లు కూడా వెతికి జాగ్రత్తగా కొనుక్కోండి. సో ఈ వీడియోలో నేను ఎక్కువ నెగిటివ్ చెప్పట్లేదు, ఎక్కువ పాజిటివ్ చెప్పట్లేదు. ఎందుకంటే చిన్న సింపుల్ లాజిక్. చాలా మంది సాఫ్ట్వేర్లు కొనుక్కొని ఉన్నారు పాపం వాళ్ళు. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ జాబ్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. కొంతమంది రీసేల్ కూడా చేయడానికి అంటే ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా కొనుక్కున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా మంది నష్టపోతారు. అలానే మంది అంత వరస్ట్ ప్రాజెక్ట్ కూడా కాదు, ఇది మంచి ప్రాజెక్టే. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు ఏదైనా సరే కూడా ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైనా ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు, నేను చాలా చూసాను, ఎక్కడైనా ఉన్నాయి. కాబట్టి ఇందులో నేను కొనండి అని చెప్పను, కొనొద్దని కూడా చెప్పను. కొనుక్కుంటే కొనుక్కోండి, బట్ అన్ని చూసుకొని కొనుక్కోండి. లేదంటే దీనికన్నా బెటర్ ప్రాజెక్ట్ ఈ నియోపోలిస్ల దగ్గర చాలా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొంచెం దూరం అయినా పర్లేదు, కొల్లూరు అటు సైడ్ మీకు ఇంకా రేట్ చాలా తక్కువ. అక్కడ ఈ దీంట్లో సగం రేటుకి అక్కడ వచ్చేస్తున్నాయి. మీరు కొనుక్కొని పెట్టుకోండి, ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత దీనికంటే ఎక్కువ రేట్ ఉంటుంది కొల్లూరు అటు సైడ్, తెల్లాపురం అన్ని కూడా. సో అట్లా ఏమైనా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు కొల్లూరులో ఉంది, తెల్లాపూర్లో ఉంది, మళ్ళీ అక్కడ దొరుకుతారేమో. వెళ్తే మాత్రం అన్ని వివరంగా అడిగి తెలుసుకోండి. సో అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అర్థమైందనమాట ప్రాజెక్ట్ ఎక్కడో ఏంటో. నర్సింగ్ నానక్రమ్ కూడా సైకిల్ ట్రాక్ పక్కనే పెద్ద టవర్స్ 10 కంటే ఎక్కువ. సో ఆ ప్రాజెక్ట్ లో ఉండే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.